హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను చాలా మంది లేడీస్కి ఇంట్లో మిషన్ ఉంటుంది. ఒకవేళ సూది ఇరిగిపోతే ఆ సూది ఎలా పెట్టుకోవాలి, ఇరిగిపోయిన సూదిని ఎలా తీయాలి, ఎలా పెట్టుకోవాలి అనేది కొంచెం డౌట్ ఉంటుంది కదండి. ఇది తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. అదొకసారి చూపిస్తాను, చూసేయండి. ఈ నీడిల్స్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి రౌండ్, అలాగే ఒకటి స్క్వేర్ షేప్లో, అంటే కొంచెం బద్ద షేప్లో ఉంటుంది. అది మనం మిషన్ బట్టి, మన ఏ మిషన్, పెద్ద మిషనా చిన్న మిషనా చెప్తే దాన్ని బట్టి మనకి నీడిల్ ఇస్తారు. ఇది ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇది ఈ స్క్రూని మనం లూజ్ చేస్తే ఈ నీడిల్ ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది షేలా మిషన్, పెద్ద మిషన్. ఇది రౌండ్ షేప్లోనే ఉంటుంది. సో చూసారా, ఈ పైన అంతా రౌండ్గా ఉంటుంది. స్క్వేర్ మోడల్ కూడా, అంటే ఇక్కడ ఒక బద్దలా ఉంటుంది అనమాట, అది స్క్వేర్ మోడల్. అది మిషన్ బట్టి ఉంటుంది. ఇది మనం ముందుకు రావాలి, దీని నుంచి దారం ఇటువైపు రావాలి. ఇలా ముందుకు ఉండకూడదు. సూది ఫిట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇది వెనక్కి వైపు ఉండాలి, ఇది ముందుకు ఉండాలి. ఒక్కొక్క సూదికి స్ట్రైట్గా దారం పెట్టేది ఉంటుంది, అంటే ఇలా ఎదరి నుంచి పెట్టేది ఉంటుంది, ఇలా ఇలా ఎదరి నుంచి పెట్టేది ఉంటుంది. ఒక్కొక్క దానికి ఇలా పక్క నుంచి పెడతాం, ఇలా పక్క నుంచి పెడతాం. ఈ మిషన్ షేలా మిషన్కి, పెద్ద మిషన్కి అయితే ఇలా పక్క నుంచే ఉంటుంది. ఇప్పుడు జిగ్జాగ్ మిషన్ ఉందనుకోండి, ఇప్పుడు నా షేలా మిషన్ జిగ్జాగ్ మిషన్ ఇలా ఎదరి నుంచి పెడతాం. ఇది మనం ఏదైనా దారం పెట్టేది ఇటువైపు నుంచి పెట్టుకోవాలి, ఇటువైపు పెట్టకూడదు. ఇలా సాఫ్ట్గా ఉంటుంది కదా, కొంచెం ఇలా ఇటువైపు ముందుకు ఉండకూడదు. ఇలా ఒక గీత లాగా ఈ హోల్ మనకు కరెక్ట్గా తెలుస్తుంది, అది ముందుకు ఉండాలండి. ఇది ఒకటి మనం కరెక్ట్గా చూసుకోవాలి. అలాగే సూది ఫిక్స్ చేసేటప్పుడు కూడా టైట్గా, లూజ్ లేకుండా, వంకర లేకుండా స్ట్రైట్గా నిదానంగా ఫిట్ చేసుకోవాలి. కొంచెం వంకర ఉన్నా, లూజ్ ఉన్నా కూడా సూది ఇరిగిపోతుంది, కుట్టు కూడా సరిగ్గా రాదు. ఇది మనం చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను ఇది ఎలా ఫిట్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. చూస్తారు కదా, ఇప్పుడు కొంచెం లూజ్ చేసిన తర్వాత ఇది కొంచెం పైకి ఇలా తిప్పుకొని, ఇక్కడ హోల్ ఉంటుంది అడుగున, ఈ హోల్లో ఇది ఇలా పెట్టి, ఇది ఎంతవరకు వెళ్తుందో పైకి ఇలా నొక్కి పెట్టి ఉంచుకోవాలి. ఇది ఎంతవరకు పైకి వెళ్తుంది అనేది మనకు తెలుస్తుంది ఇలా ఫిట్ చేయగానే. అలా పైకి వెళ్ళిన తర్వాత పట్టుకుని ఈ షేపు ఎటువైపు ఉందో చూసుకుని, ఇది వెనక్కి ఉంది, ఇప్పుడు మనం ఎదురుకు పెట్టుకోవాలి. ఇలా చూస్తారా, ఇలా చూసారా, ఇలా టైట్గా పట్టుకుని, ఇది ఈ స్క్రూ అయితే బయటకు తీసేయక్కర్లేదు. కొంచెం లూజ్ చేసుకొని సూది తీసేసుకొని మళ్ళీ సూది పెట్టుకున్న తర్వాత టైట్గా కదలకుండా టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. అంతేనండి. సూది నెంబరు అలా ఏం చెప్పక్కర్లేదు. మనది ఏ మిషన్ అయితే ఆ మిషన్ పేరు చెప్పి, పెద్ద మిషనా చిన్న మిషనా అని చెప్తే ఆ మిషన్ నీడిల్ ఇస్తారు. వచ్చింది మనకి. సూది కరెక్ట్గా లేకపోతే స్టిచ్ కూడా సరిగ్గా రాదు, అలాగే ఇరుగు పద్ధతి సూది. అందుకని సూది ఫిట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి, అలాగే లూజ్ లేకుండా టైట్గా వేయించుకోవాలి. అలాగే స్ట్రైట్ ఎదురు నుంచి సూది నుంచి దారం అనేది నేను జిగ్జాగ్ మిషన్కి ఎదురు నుంచి ఎక్కిస్తాము, ఇది పక్క నుంచి ఎక్కించాం కదా, అది ఎలాగో చూద్దాం. చూడండి, ఇది జిగ్జాగ్ మిషను.
షేలా మిషనే, కాకపోతే సూది మన దారం ఎదరి నుంచి ఎక్కించుకోవాలన్నమాట. ఇటు నుంచి మనము మిషన్కి పక్క నుంచి ఎక్కించాం కదా, దీనికైతే ఎదరి నుంచి ఉంటుందండి. అది ఎలా ఎక్కించాలో, అలాగే ఈ నీడిలు బిగించుకోవడం కూడా చిన్న స్క్రూ మాత్రమే ఉంటుంది ఇక్కడ. ఆ స్క్రూ కూడా ఎలా తీయాలి, ఎలా పెట్టాలి అనేది నేను చూపిస్తాను. చూడండి, కాదు ఇది ఈ స్క్రూ లూజ్ చేసుకుని మనం ఈ చిన్న స్క్రూ ఇది లూజ్ చేసుకుంటే సూది వచ్చేపిస్తాను. ఇలాంటి చిన్న టర్న్ స్క్రూ, పెద్దది అవసరం లేదు దీనికి. ఇలాంటి చిన్న టర్న్ స్క్రూ తీసుకుని చూడండి, సూది ఎలా వచ్చేస్తుంది కదా. ఇది నీడిల్ అయితే ఇది కూడా రౌండ్గానే ఉంది. వేరే స్క్వేర్ అన్నాను కదా, ఇది విద్యా మిషన్ ఉంటుందండి. ఇలా స్క్వేర్ చూపిస్తాను మీకు తన నెక్స్ట్ వీడియోలో. ఇది మనం ఇలా పక్క నుంచి ఎక్కించాము, ఇది మాత్రం ఇలా స్ట్రైట్గా బిగించుకోవాలి. మనం ఎదురు స్ట్రైట్ నుంచే ఎక్కించుకోవాలి. మనకి ఇలా టైట్గా ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ఇలా పైకి పట్టుకుని మనం ఇది స్ట్రైట్గా ఉందో లేదో చూసుకొని మనం ఎలా లూజ్ చేసామో అలాగే ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఇటు నుంచి ఇలా స్ట్రైట్ ఇలా సూది దారం ఎక్కించిన వెంటనే కింద బాబిన్లో థ్రెడ్ ఈ థ్రెడ్ కూడా కలిపి ఇలా దీని నుంచి ఇలా బయటకు తీసుకుని మనం ఒక స్టిచ్ చేసే వరకు ఈ థ్రెడ్ని ఇలా పట్టుకుని వేసుకుంటే మనకి తెగకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇదిగో చూడండి, ఇదండి మిషన్కి నీడిల్ ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.